పార్టీ నుంచి బహిష్కృతుడైన అధినేతపై నమ్మకం మాత్రం వదులుకోలేదు. పార్టీ నేతల కంటే ఒక అడుగు ముందుకేసి విపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. పార్టీ నుంచి బయటకు నెట్టేసిన అధినేత మాటే తనకు శిరోధార్యమని, ఆయనంటే తనకు అభిమానమని బహిరంగంగానే చెప్పుకున్నారు. అధినేతపై ఎవరైనా విమర్శలు చేస్తే సొంత పార్టీ నేతలు స్పందించకపోయినా ఆయన మాత్రం వెంటనే కౌంటర్ ఇచ్చేశారు. తనను పార్టీ నుంచి బయటకు పంపడానికి జరిగిన పరిణామాలను అధినేత ఎప్పటికైనా గుర్తిస్తారని, తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తారన్న ఆశతోనే తనదైన శైలిలో రాజకీయాలు కొనసాగించారు. ఇప్పుడు ఆయన ఆశించినట్టే పరిస్థితులు మారుతున్నాయా? పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఆ నేతకు మళ్లీ సొంత గూటిలోకి వెళ్లేందుకు గేట్లు తెరుచుకున్నాయా? ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయనకు మళ్లీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అసలు ఉత్తరాంధ్రలోని ఆ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలేంటి? లోగుట్టులో తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర రాజకీయాలలో ఫైర్ బ్రాండ్గా పేరున్న నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబ వ్యవహారాలు బహిరంగ చర్చకు రావడంతో పార్టీ క్రమశిక్షణ చర్యల కింద ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే తనపై పార్టీ చర్యలకు శ్రీకాకుళం రాజకీయాలలో కీలకంగా ఉన్న ధర్మాన సోదరులు కుట్రలే కారణమని దువ్వాడ శ్రీనివాస్ పలుమార్లు ఆరోపించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయినా వైసీపీకి జగన్కు మాత్రం దూరం కాలేదు. పార్టీ తనపై తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టి జగన్కు తన మద్దతును కొనసాగించారు. మరోవైపు జిల్లాల్లో అధికార పక్ష నేతలపై విమర్శలు చేస్తూ వైసీపీ వాయిస్ను వినిపిస్తూ వచ్చారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వైసీపీలోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి బలం చేకూర్చేలా గత 2 రోజులుగా వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాసన మండలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం జరిగిన సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఎప్పటిలాగే బొత్సకు మద్దతుగా నిలిచారు. అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే సందర్భంలో దువ్వాడను వైసీపీకి చెందిన నేతగా పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బొత్స కోరడం చర్చనీయాంశమైంది. అంతేకాదు వైసీపీ ఎమ్మెల్సీ తామాటి మాధవరావు శాసన మండలి డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన తరువాత వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి తీసుకున్న ఫోటోలో దువ్వాడ శ్రీనివాస్ కూడా కనిపించారు. పార్టీ నుంచి సస్పెన్షన్లో ఉన్న నేత వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి కనిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇక గురువారం డిఎస్సి అంశంపై జరిగిన నిరసన కార్యక్రమంలోనూ వైసీపీ నేతలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్లకార్డు పట్టుకుని నిరసనలో భాగమయ్యారు. ఈ పరిణామాలు అన్నింటినీ ఒక దగ్గరగా పెట్టి చూస్తే దువ్వాడ శ్రీనివాస్కు వైసీపీలో మళ్లీ ప్రాధాన్యత పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఓటమి తరువాత కూడా జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ తర్వాత కుటుంబ వ్యవహారాలు వివాదాస్పదంగా మారడంతో పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే సస్పెన్షన్ తరువాత కూడా దువ్వాడ వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చారు. సస్పెన్షన్ తొలినాళ్లలో వ్యక్తిగత కుటుంబ అంశాలపై మీడియా ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం ఇచ్చిన దువ్వాడ ఇప్పుడు పూర్తిగా రాజకీయ అంశాలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాల్లో కింజారపు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దూకుడును పెంచారు. అచ్చెన్నాయుడుపై తరచూ విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో బొత్స సత్యనారాయణపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను శ్రీకాకుళం వైసీపీ జిల్లా నాయకత్వం నుంచి పెద్దగా ఖండనలు రాకపోవడం కూడా చర్చకు దారితీసింది. తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, ద్వితీయ శ్రేణి నాయకులు కిల్లి వెంకట సత్యనారాయణ, పిన్నింటి సాయి, మెంటాడ స్వరూప్, దుంపల లక్ష్మణరావు వంటి నేతలు అచ్చెన్నాయుడికి కౌంటర్ ఇచ్చారు. కానీ జిల్లా పార్టీ స్థాయిలో మాత్రం గట్టిగా స్పందన కనిపించలేదన్న అభిప్రాయం ఉంది. దీంతో పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ ముందుకు రావడం వైసీపీలో కొత్త సమీకరణాలకు సంకేతమా అన్న చర్చ మొదలైంది. గతంలోనూ జగన్కు దగ్గరయ్యేందుకు దువ్వాడ ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. 2025లో బడ్జెట్ సమావేశాలకు ముందు అసెంబ్లీకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఈ భేటీకి పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయన్న ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో అధికార పక్షాన్ని ఎదుర్కోవాలంటే దువ్వాడ శ్రీనివాస్ లాంటి దూకుడు ఉన్న నేత అవసరమన్న అభిప్రాయం వైసీపీ అధిష్టానంలో వ్యక్తమవుతుందన్న చర్చ జరుగుతుంది.
మరోవైపు జిల్లాల్లో వైసీపీకి చెందిన కీలక నేతలు అచ్చెన్నాయుడిని టార్గెట్ చేయడంలో ఆశించిన స్థాయిలో దూకుడు చూపించడం లేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అచ్చెన్నాయుడిపై నేరుగా విమర్శలు చేస్తూ రాజకీయంగా యాక్టివ్గా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా చూస్తే పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదురైనా జగన్పై తన అభిమానం, వైసీపీపై తన అనుబంధాన్ని దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడూ దాచుకోలేదు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలతో కలిసి కనిపించడం, శాసన మండలిలో బొత్సాకు మద్దతుగా నిలవడం, అచ్చెన్నాయుడిపై దూకుడు పెంచడం, వైసీపీ కార్యక్రమాలలో పార్టీ నేతలతో కలిసి పాల్గొనడం, ఈ పరిణామాలు అన్నీ దువ్వాడ మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారన్న సంకేతాలను ఇస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఇప్పుడే దువ్వాడకు లైన్ క్లియర్ చేస్తారా, లేక 2029 సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వైసీపీ జెండాతోనే రాజకీయంగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ మాత్రం శ్రీకాకుళం రాజకీయాలలో జోరుగా సాగుతుంది. దువ్వాడకు వైసీపీలో రీ ఎంట్రీ ఖాయమా, లేక ఇదంతా కేవలం రాజకీయ సాన్నిహిత్యమేనా? అసలు జగన్ నిర్ణయం ఏంటి? ఇదే ఇప్పుడు శ్రీకాకుళం పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది.